ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం ముగిసింది. రేపే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పట్టభద్రులైనటువంటి విద్యావంతులు మేధావులు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పెద్దల సభకు ఎవరు వెళ్ళాలి? ప్రజల తరపున, విద్యావంతుల తరపున, మేధావుల తరపున, నిరుద్యోగుల తరపున ఎవరు ప్రశ్నించే గొంతుకగా మారుతారు అంటే వాళ్ళకు ఒక ఉన్నతమైన అభ్యుదయ భావాలు ఉండాలి, ఉన్నత విద్యావంతుడై ఉండాలి, ఉన్నత చదువులు చదివిన వ్యక్తి అయితేనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి అభ్యర్థిగా ఆయనకు ఒక విలువ గౌరవంతో పాటు తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకు మేలు జరుగుతుంది అనేది సుస్పష్టం. ఈ పెద్దల సభ ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ మిత్రులారా. ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ దేశంలో నిరక్షరాస్యులు అనేక మంది చట్టసభలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చట్టసభల్లో తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాకుంటే పెద్దల సభలో ఉండేటటువంటి ఎమ్మెల్సీలు ఆ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే ఎంపీలకు రాజ్యసభ సభ్యులు ఏ విధంగా అయితే సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందో, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటుందో, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా ఈ ఎమ్మెల్సీలు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే లక్షలాది మంది ఈ తెలంగాణ సమాజం కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ, లక్షలాది మంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకే సూచనలు సలహాలు ఇచ్చేంత స్థాయి ఉన్న వ్యక్తులు ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీలు. కాబట్టి ఈ ఎమ్మెల్సీలు ఏ విధంగా ఉండంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. వాళ్ళ జీవితాలకు అంటే వీళ్ళ జీవితాలు, వాళ్ళ గతం కానీ భవిష్యత్తు కానీ ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. ఈ దేశంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 121 మంది నిరక్షరాస్యులు లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేయడం జరుగుతుంది. వీరిలో సగానికి పైగా ఇప్పుడు ఎంపీలుగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలుగా కూడా అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో కనీసం సంతకం పెట్టేందుకు కూడా రాని వ్యక్తులు కులం, మతం, ప్రాంతం, వర్గం విభేదాల నేపథ్యంలో కుల రాజకీయాల చుట్టూ ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఓట్ల వేట ఉంటుంది. కాబట్టి నిరక్షరాస్యులు అనేక మంది చట్టసభలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టసభలకు వెళ్ళే వ్యక్తులకి ఈ ఎమ్మెల్యేలకి సూచనలు సలహాలు ఇచ్చేంత స్థాయి ఉండాల్సిన వ్యక్తులు చట్టసభలకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పెద్దల సభలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన వ్యక్తులను మాత్రమే ఎమ్మెల్సీలుగా ఈ పట్టభద్రులందరూ కూడా ఎన్నుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఈరోజు పేదరికం గురించి మాట్లాడే వ్యక్తులు కోట్లకు పడగలెత్తుతున్నారు. అదేవిధంగా నిరుద్యోగుల గురించి మాట్లాడే వ్యక్తులు నిరుద్యోగ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా, ఎమ్మెల్సీలుగా మారబోతున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఈ సమాజంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులలో ఎవరు సరైన అభ్యర్థి అని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రధానంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే జర్నలిజం ఫీల్డ్లో ఏ పెద్ద టీవీ ఛానల్ కానీ, ఏ ఒక్క పేపర్ కానీ సాధ్యం కాని విధంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశానికి సంబంధించి కావచ్చు, కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆవిర్భవించింది, తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన సరైన దారిలో వెళ్ళడం లేదు అనే కోణంలో కేసీఆర్ ను ప్రశ్నించడంలో తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా సఫలం అయినప్పటికీ అనేక పార్టీల్లో చేరుతూ ఒక రాజకీయ నాయకుడిగా, జర్నలిస్ట్ కంటే ఎక్కువ రాజకీయ నాయకుడిగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిగా ఈ తెలంగాణ సమాజం అంతా గుర్తించింది. కాబట్టి ఈ తీన్మార్ మల్లన్నకు చట్టసభల్లో పెద్దల సభకు వెళ్ళంత స్థాయి తీన్మార్ మల్లన్నకు లేదు అనేది సుస్పష్టం మిత్రులారా. జర్నలిస్టుగా ఆయన సక్సెస్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ ను బయటికి తీయడంలో కావచ్చు, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నిటిని కూడా బయటికి తీయడంలో తీన్మార్ మల్లన్న సఫలమైండు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ
పెద్దల సభకు వెళ్ళాల్సిన స్థాయి మాత్రం తీన్మార్ మల్లన్నకు లేదు. ఒకసారి తీన్మార్ మల్లన్న వ్యవహార తీరు ఏంటన్నది మనం ఒకసారి గమనిస్తే, తీన్మార్ మల్లన్న జీవితం జర్నలిస్టుగా ప్రారంభమైన తర్వాత అనంతర పరిణామాల క్రమంలో జర్నలిస్టులకు సంబంధించి సమస్యలపైన, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవహార తీరు ఏ విధంగా ఉందని స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలపడంలో సఫలం కావడం జరిగింది. కానీ తీన్మార్ మల్లన్న వ్యవహార తీరు మొదటి నుంచి ఒకసారి మనం గమనిస్తే, ఆయన వెనుక ఎక్కడ మీటింగ్ పెట్టినా, లేదంటే ఆయన న్యూస్ అంశానికి సంబంధించి వచ్చిన క్రమంలో కానీ, ఆయన సభలు సమావేశాలు ఎక్కడ పెట్టినా ఆయన బ్యాక్ సైడ్ అంబేద్కర్, కాన్షీరామ్, గౌతమ బుద్ధుడు తదితర ముఖ్యమైన నేతలందరూ కూడా, ప్రముఖులందరూ కూడా ఆయన వెనకాల బ్యానర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భావించడం జరిగింది, బహుజనుల ఉద్యమ గొంతుక, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పాటుపడుతుండు తీన్మార్ మల్లన్న. ఇలాంటి వాళ్ళు జర్నలిజంలో సక్సెస్ అయ్యారు కాబట్టి రాజకీయంగా ఎదిగితే బాగుండు అనే కోణంలో చాలా మంది భావించడం జరిగింది. అందులో భాగంగానే తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీలో మొదట్లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ గాడిద లాంటి పార్టీ అని ఆ పార్టీ పైన విమర్శలు చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ ఉద్యమ గొంతుక అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాం స్థాపించినటువంటి టీజేఎస్ తెలంగాణ జనసమితి పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ జనసమితి పార్టీలో చేరిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం లాంటి ఉద్యమ నేత, విద్యావంతుడు, మేధావి అయినటువంటి ఈ ప్రొఫెసర్ కోదండరాం తర్వాత నెక్స్ట్ రెండవ స్థానం తీన్మార్ మల్లన్నకే ఉండే. ఆ టీజేఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీని పటిష్టం చేసే క్రమంలో ఈ పార్టీకి నేను విరాళం ఇస్తున్నా అని చెప్పి ₹1,00,000 విరాళం కూడా ఇవ్వడం జరిగింది. కానీ తీన్మార్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే కోదండరాం అంటోడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈ వ్యక్తి నల్లికుట్లోడు, ఈ వ్యక్తితో తెలంగాణ సమాజానికి ఒరిగేది ఏమీ లేదని అదే ప్రొఫెసర్ కోదండరాం పైన విమర్శలు చేసి మళ్ళీ ఈయన ఏం చేయడం జరిగిందంటే 7200 అనే ఒక కోడ్ను ఏర్పాటు చేసుకొని 7,200 మంది వెలమ దొరలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ వెలమ దొరలందరికీ కూడా వీళ్ళందరినీ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను జైలుకు పంపిస్తా, జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను అనే కోణంలో తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా నమ్మించడం జరిగింది. తెలంగాణ సమాజం కూడా తీన్మార్ మల్లన్నని నమ్మింది. అనంతర పరిణామాల క్రమంలో తీన్మార్ మల్లన్న ఈ 7200 నడుపుతూనే మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, కేసీఆర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ నుంచి అయినా నాకు ఎమ్మెల్సీగానా లేదంటే ఎంపీగానా ఏదైనా అవకాశం వస్తుందనే కోణంలో మళ్ళీ బీజేపీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కన కూర్చొని నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన బీజేపీ పార్టీకి సంబంధించిన సభ్యత్వాన్ని చూపెడుతూ, ఈ సభ్యత్వం అనేది కేవలం కాగితం కాదు, ఇది ఆషామాష వ్యవహారం కాదు, కేసీఆర్ కుటుంబంతో పాటు దొరలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ సమాజాన్ని దోచుకు తిన్నారో వీళ్ళందరినీ కూడా నేను జైలుకు పంపిస్తా. ఈ బీజేపీ అనే ఈ సభ్యత్వము కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉరితాడు కాబోతుంది, అవినీతి అక్రమార్కులకు అందరికీ కూడా ఉరితాడు కాబోతుందని అనేక సొల్లు కబుర్లు చెప్పడం జరిగింది. అనంతర పరిణామాల క్రమంలో కేసీఆర్ తీన్మార్ మల్లన్నను జైల్లో బంధించడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్నని కేసీఆర్ జైల్లో బంధించడం ఎందుకు అనంటే, అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి, స్కామ్లకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, కేటీఆర్ సంబంధించిన ప్రశ్నపత్ర లీకేజ్ కావచ్చు, ఆయన కేసీఆర్ బిడ్డ కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ అంశాలకు సంబంధించి తీన్మార్ మల్లన్న నిజంగా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి తీన్మార్ మల్లన్న జైల్లో వేస్తే సామాజిక మాధ్యమాల ద్వారా నన్ను ప్రశ్నించేటోడు ఎవడు ఉండడని కోణంలో అహంకారంతో నాడు కేసీఆర్ తీన్మార్ మల్లన్నను జైల్లో వేస్తే బీజేపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు, ప్రధానంగా బండి సంజయ్ గాని అదే విధంగా అరవింద్ గాని, వీళ్ళిద్దరు కూడా ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను ఖచ్చితంగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనే కోణంలో తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న జైల్లో ఉంటే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారుడు, ఉన్నత విద్యావంతుడు, మేధావి అయినటువంటి విఠల్ లాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు తీన్మార్ మల్లన్న కోసం ఉద్యమించి జైలుకు వెళ్ళడం జరిగింది. తీన్మార్ మల్లన్న కోసం ఈ క్రమంలోనే
తీన్మార్ మల్లన్న జైల్లోనే ఉంటూ అనేక మంది విద్యావంతుల మేధావులందరితో ఆయన కలిసికట్టుగా భవిష్యత్తులో మనం అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నాం, కేసీఆర్ ని పాతాళంలోకి తొక్కే వరకు కూడా నేను వదిలిపెట్టననే కోణంలో అనేక నిర్ణయాలు నేను తీసుకుంటా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు సంచలన విషయాలు బయట పెడతానే కోణంలో నమ్మించి రావడం జరిగింది. అనంతర కొద్ది కాలం జైల్లో ఉన్న తర్వాత తీన్మార్ మల్లన్న బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటికి వస్తూనే నేను నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అనే కోణంలో నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అనేది ఒక పార్టీని నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసిన, మనకు గుర్తింపు కూడా వచ్చింది. మన బీసీలందరం కూడా కలుసుకోవాలి. మన బీసీలందరం ఎక్కడ కలుసుకోవాలంటే సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తాజ్ కృష్ణాలో సమావేశమైన ఆ తాజ్ కృష్ణాలోనే మనం కూడా బీసీలమంతా బహుజనులమంతా సమావేశం కావాలని లక్షల రూపాయలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక బీసీ నేతల దగ్గర డబ్బులు అక్రమంగా తీన్మార్ మల్లన్న వసూలు చేసి తాజ్ కృష్ణాలో బీసీ నేతలు తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది, మభ్యపెట్టడం జరిగింది. తాజ్ కృష్ణాలో విఠల్ లాంటి అనేక మంది మేధావులను అక్కడికి పిలిపించి అక్కడ ఈ సంఘానికి సంబంధించి అధ్యక్షుడు నేను విఠల్ని ప్రకటిస్తున్నానని చెప్పి అక్కడ విఠల్కి ఎలాంటి సమాచారం లేకుండా అక్కడ ప్రకటించి అనంతరం కొద్ది రోజులకే ఇక్కడ తాజ్ కృష్ణలో ఎప్పుడైతే సమావేశం పెట్టడం జరిగిందో అక్కడ ప్రకటించడం జరిగింది 5 లక్షల మందితో మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మీటింగ్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలందరికీ కూడా గుండెల్లో రైలు పరిగెత్తేలా మనం కార్యక్రమాన్ని చేపడతామని వీళ్ళకి చెప్పడం జరిగింది. అనంతరం వారం రోజులు 10 రోజులు గడుస్తున్నాయి. కానీ ఈ మీటింగ్ కు ఎవరైతే తాజ్ కృష్ణలో సమావేశం కావడం జరిగిందో ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది ముఖ్య నేతలందరూ కూడా సమావేశం రావడం జరిగింది. 10 రోజులు 20 రోజులు గడిచిన తీన్మార్ మల్లన్న 5 లక్షల మందితో మీటింగ్ పెడతాడు. ఏమాయి మీటింగ్ గురించి అని విఠల్ లాంటి నాయకులందరూ అనేక మంది తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేస్తే నేను ఢిల్లీకి వెళ్తున్నా, ఢిల్లీలో నాకు పని ఉందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పరిచయం కావడం జరిగింది. ఏంది తీన్మార్ మల్లన్న మనం పార్టీ పెడుతున్నామని చెప్పి 5 లక్షల మందితో మనం మీటింగ్ పెడుతున్నామని చెప్పి ఈ మాట తప్పి మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అని చెప్పి వీళ్ళు సమాచారం మొత్తం ఆరాధిస్తే తీన్మార్ మల్లన్న మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే బీఫామ్ వస్తుందా లేదంటే మన అవకాశం ఉంటుందనే కోణంలో అక్కడికి పైరవి చేయనిక వెళ్ళడం జరిగింది. ఇవన్నీ పరిణామాలను ఒకసారి చూసుకుంటే ఈ తెలంగాణ సమాజానికి సంబంధించి ఆకునూరి మురళి కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, విశారదన్ మహారాజ్ కావచ్చు, ఇలాంటి మేధావులందరి నుంచి సమాచారం తీసుకుని వాళ్ళందరితో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా ఈ తెలంగాణ సమాజానికి సంబంధించి అలాంటి ప్రశ్నించే గొంతుకను కేసీఆర్ జైల్లో బంధించి ఏమైనా చేస్తే ఈ సమాజం ఊరుకోద్దనే కోణంలో వీళ్ళందరూ ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించే వీళ్ళందరినీ కూడా గాయబ్ చేస్తూ ఈరోజు తీన్మార్ మల్లన్న ఏం చేసిందంటే కేసీఆర్ ని నేను ఓడించిన తెలంగాణ సమాజం ఓడించలేదంట, నేను ప్రశ్నించడంతోనే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది, కేసీఆర్ కున్న ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది, కాంగ్రెస్ పార్టీ అదప్ పాతాళంలో ఉంటే ఆ పార్టీని నేను పైకి తీసుకొచ్చిన ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన అనే కోణంలో చెప్పడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ₹1 తీన్మార్ మల్లన్న ఈరోజు ₹1.5 ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు లేదంటే ప్రజలకు సంబంధించి ఏ విధంగా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది, నాడు టీజేఎస్ పార్టీకి ₹1,00,000 లక్షలాది రూపాయలు ఏ విధంగా విరాళం ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు వందలాది మంది 10ల సంఖ్యలో పిల్లలను నేను లక్షల రూపాయలు పెట్టి నేను చదివిస్తున్నానని చెప్పడం జరుగుతుంది. ఇవంత డబ్బు తీన్మార్ మల్లన్నకి ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అంటే పేదరికం గురించి మాట్లాడే వ్యక్తులు ఈ సమాజంలో ధనవంతులు అవుతున్నారు, కోటీశ్వరులు అవుతున్నారు. అదేవిధంగా నిరుద్యోగం గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల తరపున ఎమ్మెల్సీలుగా మారబోతున్నారు. కాబట్టి ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరము. బ్లాక్మెయిల్ చేసే రాజకీయ వ్యక్తులు రాజకీయాల్లో రాణిస్తే, అదేవిధంగా ప్రధానంగా పెద్దల సభకు ఇలాంటి అవినీతి పరులు కానీ ఇలాంటి అవగాహన రాహిత్యంతో వ్యవహరించే వ్యక్తులు ఖచ్చితంగా వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజం అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఒక్కటి మాత్రం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ
ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మెరుగైన అవకాశాలు తీన్మార్ మల్లన్నకు ఎక్కువగా ఉన్నాయి గెలిచేందుకు. కానీ ఓటర్లు తలుచుకుంటే మాత్రం సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి కేసీఆర్ అనుకున్నాడు, తెలంగాణ సమాజంలో నేను బతుకున్నంత కాలం నాదే సీఎం సీట్ అని నేను నిలబెట్టిన అభ్యర్థులే ఎమ్మెల్యేలోని కొనంలో ఆయన అహంకారంతో వివరించడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ముచ్చటగా మూడోసారి నిర్వహించిన ఎన్నికల్లో కేసీఆర్ను తుక్కుగా ఓడించి కేసీఆర్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి, ఎవడైనా ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ తుక్కుగా ఓడిపోయింది. కాబట్టి తీన్మార్ మల్లన్న లాంటి అవినీతి అక్రమార్కులు లేదంటే ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు కాబట్టి ఇవన్నింటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పెద్దల సభకు వెళ్లేందుకు తీన్మార్ మల్లన్న అర్హుడు కాదు. పెద్దల సభ అంటే నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా అవగాహన పెంపొందించేలా, ఎమ్మెల్యేలకు కూడా ఆదర్శప్రాయుడుగా ఉన్నటువంటి విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఆదర్శ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే పెద్దల సభకు వెళ్ళాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి నిరంకుశ ధోరణితో వ్యవహరించే వ్యక్తులను గద్దదించిన తెలంగాణ సమాజం ఖచ్చితంగా పట్టభద్రుల్లో తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో పెద్దల సభకు వెళ్లకుండా ఓటు వేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా పట్టభద్రుల పైన ఉంది. లేదంటే సమాజానికి మాత్రం ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో చేటు చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా.